నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని గృహ కార్మికులు ఖాదీం వీసా నుంచి అలాగే సూన్ వీసాకు బదిలీ అయ్యేదానికి జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు గృహ కార్మికులకు అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క గడువు ముగిసిన తర్వాత గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు మస్సం ఆల్ షమ్మరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశం ఈ యొక్క ఏదైతే గృహ కార్మికుల బదిలీ చేసే నిర్ణయం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండాలని చెప్పేసి కువైట్ లోని పొరుగు దేశాలలో ఇది అమలవుతూ ఉందని చెప్పి ఈ విధంగా అమలు చేయడం వల్ల కువైట్ లోని లేబర్ మార్కెట్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఇప్పటికే 55,000 మంది దీని నుంచి ప్రయోజనం పొందారని చెప్పి కువైట్ లోని గృహ కార్మికులు ఆర్థికంగా స్థిరపడాలన్నా అలాగే వారు ఎక్కువ జీతాలు పొందాలన్నా సరే అలాగే వాళ్ళు ముందుకు వెళ్లాలన్నా సరే ఈ యొక్క నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతూ ఉందని చెప్పి దాదాపు 2 నెలల్లో 55,000 మంది ఖాదీం నుంచి సూన్కు మారారని చెప్పి అలాగే కువైట్ ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు చేయాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ లో ఉన్న గృహ కార్మికులకు తక్కువ జీతాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎక్కువ జీతాలు తీసుకోవాలన్నా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలన్నా సరే కువైట్ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా గృహ కార్మికులు సూన్ వీసాకు బదిలీ కావాలంటే నియమాలను కూడా మళ్ళా ఆయన ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుత యజమాని దగ్గర మనము కనీసం 1 సంవత్సరం పనిచేసి ఉండాలి. ప్రస్తుత యజమాని ఆమోదంతో 50 దినార్ల బదిలీ రుజుము అయితే మనం వీసా ట్రాన్స్ఫర్ కు 50 దినార్లు చెల్లించాలి. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక రుసుము 10 దినార్లు చెల్లించాలని చెప్పి మస్సం ఆల్ షమ్మరీ గారు తెలియజేశారు. కువైట్ ప్రభుత్వం ఈయన యొక్క అభ్యర్థనను పట్టించుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇదే కానీ అమలు చేస్తే గాని గృహ కార్మికులను కువైట్ కు తీసుకువచ్చి ఆ తర్వాత సూన్ వీసాకు బదిలీ చేసే ప్రక్రియను కూడా సులభతరం చేయాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. మరి ఆయన యొక్క వ్యాఖ్యల పట్ల ఆయన యొక్క నిర్ణయం పట్ల మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.